ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 3 వేర్వేరు ప్రాంతాల్లో 3 ప్రధాన అంశాలపై భారీ బహిరంగ సభలను నిర్వహించాలని కూటమి నాయకత్వం నిర్ణయించింది. ఈ మహాసభల కార్యాచరణలో భాగంగా ఈ నెల 9వ తేదీన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వేదికగా మొదటి భారీ బహిరంగ సభ జరపనుంది. గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు, కూటమి నేతల వ్యూహాలపై మరిన్ని వివరాలను తిరుపతి నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. కూటమి ప్రభుత్వం విజయాలపైన కూడా ప్రచార సభను నిర్వహించడానికి తిరుపతి వేదిక కాబోతోంది. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో కూడా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా విజయోత్సవ సభ ద్వారా ప్రజలకు తెలియచేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద కూడా ఈ యొక్క విజయోత్సవ సభను కూడా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క విజయోత్సవ సభకు కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దామినేడు సమీపంలోని సుమారు 5 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఒక బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ యొక్క మైదానాన్ని కూడా ఇందుకు ఎంపిక చేయడం జరిగింది. అంటే ఇక 2 రోజుల పాటు 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో కూడా ఈ యొక్క ఏర్పాట్లు కూడా చాలా వేగవంతంగా కూడా జరుగుతున్నాయి. కలెక్టరేట్కు సమీపంలో కూడా ఈ యొక్క స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ నెల 9వ తేదీన జరగబోయే ఈ యొక్క సభకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కూడా 3 ప్రాంతాలను పరిశీలించారు. ఒకటి తిరుపతి సమీపంలోని తారక రామ స్టేడియం, అదేవిధంగా అవిలాల సమీపంలోని మరొక మైదానాన్ని పరిశీలించారు. అయితే అవి సిటీ లిమిట్స్లో ఉండడం వల్ల యొక్క విఐపీలు, అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా, అంటే అవుట్స్కట్స్లో కూడా ఈ యొక్క సభను నిర్వహిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేయడానికి కూడా చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 2 ఏళ్ల పాలనలో కూడా ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ యొక్క సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసి ఆ యొక్క విజయోత్సవాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఏదైతే ఈ 2 ఏళ్లలో కూడా మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, అదేవిధంగా దీపం పథకం ద్వారా కూడా ఏడాదికి 3 సిలిండర్లు కూడా ఇవ్వడం, అదేవిధంగా ఒక 4,000 రూపాయల పెన్షను, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా 22A పైన ఉన్న బ్యాన్ను కూడా ఎత్తివేయడం, అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏదైతే సూపర్ 6తో అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన, బీజేపీ కూడా ఈ యొక్క విజయోత్సవ వేడుకలను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా ఈ యొక్క ఏర్పాట్లో కూడా నిమగ్నమైంది. మరోవైపు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ఈ యొక్క ఏర్పాట్లో కూడా తలమునకలై ఉన్నారు. కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే ఈ సమయం ఉండడంతో కూడా ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క విజయోత్సవ సభను కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, దామినేడు.